హాయ్ అండి, అందరూ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా ఊరు చేపల చెరువులో చేపలు అయితే పడుతున్నారని స్కాన్ అయితే చేశారు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడైతే చేపలకి అయితే వెళ్ళాలి నేను చెరువు గడికి. ఉన్నాయి చేపలు కూడా ఇప్పటికప్పుడు వారానికి 2 సార్లు పడుతుంటారు. చేపలకు మాకు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి మాకు. ఇప్పుడైతే చేపల చెరువు కాడికి వెళ్తాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ చెరువే ఫ్రెండ్స్ చేపలు పట్టేది. బంగారు చెరువు అంటారు దీన్ని మా ఊర్లో. బంగారు చెరువు ఇది. పొద్దునైతే వల వేశారు. వల చూడండి ఎలా లాగుతున్నారో. దీంట్లో లాస్ట్ పట్టుబడి చేపలు అంతగా లేవు. చేపలు బంగారు తీగలు, తెల్ల చేపలు ఇవే ఉన్నాయి దీంట్లో. అతి తక్కువ ధరకి కేజీ 60 రూపాయల కాడికి అయితే ఇచ్చేసారు. గమ్మున సేల్ అయిపోతాయని. ఎలాగైతే ఒడ్డుకైతే లాగేస్తారు వల చూడండి. నేనైతే బంగారు తీగలే తీసుకున్నాను, జనం ఉంటుందని. నీట్గా బాగు చేసేసాను. అన్నీ అయిపోయింది. కూర కూడా ఉడికిపోతుంది చూడండి. వేడి వేడి బంగారు తీగలు చేపల కర్రీ. దాంట్లో మై ముక్కలు అయితే మా ఆవిడ పక్కకే తీసింది. ఫ్రై కింద చేద్దారని మా పాపకి ఒక 4-5 ముక్కలు ఫ్రై చేద్దారని తీసింది. ఫైనల్గా అయితే కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వేడి వేడి చేపల పులుసు. అన్నం కూడా పెట్టేసింది. తలక ముక్క అయితే ఏమన్నాను, అది చిన్న చేపలే కదా. వేడివేడి అన్నంలో వేడివేడి చేపల పులుసు. దానికి 2 చేపలు మై ముక్కలుగా ఫ్రై చేసింది కాబట్టి 2 ముక్కలు అయితే ఏమన్నా ఫ్రై ముక్కలు. అలా వేడివేడి అన్నంలో చేపల ముక్క చేప ఫ్రై పెట్టుకుని ముద్ద తింటుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంక ఈ రోజైతే చేపల కర్రీతో గడిచిపోయింది.